నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నర్సాపురం పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ, భీమవరం జనసేన అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని ఆరోపించారు। వైసీపీ సర్కార్ అనాలోచిత విధానాలతో ఇసుక కొరత ఏర్పడి ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆగిపోయాయని వెల్లడించారు। ఈ రంగంపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకి వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు। అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని శ్రీనివాస్ వర్మ తెలిపారు। కేవలం ప్రభుత్వం యొక్క విధానాల వల్ల మాత్రమే ఇవాళ భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దయనీయంగా తేలింది। వారి బిడ్డలు చదువులు కూడా చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారన్నటువంటి వాస్తవం। చేతి నిండా పనులు లేనటువంటి రోజుల నుండి భీమవరం, ముఖ్యంగా భీమవరం అంటే ఒక హైదరాబాద్ నగరం కన్నా వైజాగ్ నగరం కన్నా పెద్ద ఎత్తున నిర్మాణ రంగంలో ముందున్నటువంటి నగరం రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది భీమవరం అనే సంగతి మనందరికీ కూడా తెలుసు। అటువంటి భీమవరంలో కూడా ఇవాళ నిర్మాణ రంగం కుదేలైపోయింది। బిల్డర్స్ అంతా వలస వెళ్ళిపోయారు। నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులకు చేతుల్లో పని లేక వస్తువులు నడుస్తున్న పరిస్థితి కదా।